మనం ఇంకొంచెం లోపలికి వస్తే ఈ చెరువు లోపలికి సైడ్ నుంచి ఇక్కడ చూడండి, ఇది అరబిందో రియాలిటీకి సంబంధించిన వర్క్స్ నడుస్తున్న ఏరియా. అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అవతల ఆల్రెడీ ఆయన రిటైనింగ్ వాళ్ళు కట్టుకున్నాడు, మళ్ళీ యువతల ఇంకొక రిటైనింగ్ వాళ్ళు ఇది కడతా ఉన్నాడు. సో దాదాపు ఒక 30-35 ఫ్లోర్లు ఉంటట్టుంది. అక్కడ పని చేస్తూ ఉన్నారు, అక్కడ వాళ్ళు కడతా ఉన్నారు. నీళ్ళు ఆడదాకా ఉన్నాయి చూడండి, అక్కడ దాకా నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఆయన డ్రైనేజీ ఎక్కడ పంపిస్తున్నాడు? అరబిందో రియాలిటీ ఆయన ఈ చెరువుని దత్తత తీసుకుని నేను చాలా గొప్పగా చేస్తా అని దీన్ని బ్యూటిఫికేషన్ కోసం సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తాను తీసుకున్నాడు. 100% ఆయన A25 అనుకుంటా కోఆర్డినేషన్ పాయింట్. రంగనాథ్ గారు మీరు చైర్లో కూర్చొని కొట్టండి. A25 అనుకుంటా ఈ అరబిందో రియాలిటీ అక్కడ ఆ బఫర్ ఆర్ FTL మీరే తేల్చాలి వచ్చి. ఇప్పుడు మేము చెప్పడం కాదు, మేము చెప్తే ఇది లేదని వాళ్ళు ఈజీగా కొట్టిపడేస్తారు. అందుకే మీరు ఈ స్కూల్ ఉందా లేదు ఈ అరబిందో రియాలిటీ ఉందా అన్నది మీరు తేల్చాలి. అక్కడ ఒక రెడ్ మిక్స్ ప్లాంట్ కనిపిస్తున్నది, అది రెడ్ మిక్స్ ప్లాంట్. షెడ్ ఆల్మోస్ట్ FTL అనే ఉంది మొత్తం. మరి ఇవి కూల్చాలి కదా, ఎవరెవరు ఇవి? ఇది ఒక అరబిందో రియాలిటీ, మరి వీళ్ళదేనా లేకపోతే వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ? మనం అటు సైడ్ నుంచి కూడా వెళ్దాం ఒకసారి. అవతల అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటికి సంబంధించిన మొత్తం చూడండి, ఆ చెరువులోనే ఉన్నాయి ఆ షెడ్లన్నీ. టోటల్ అన్ని షెడ్లన్నీ అవే. వీళ్ళు ఏంటంటే బీహార్ యూపీ నుంచి వీళ్ళని తీసుకొచ్చి అందులో పనిచేసే లేబర్ వీళ్ళంతా, మన వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. సో ఆ షెడ్లు చూడండి మొత్తం చెర్లేసిండు. ఇప్పుడు ఆ చెరువులో వాళ్ళు యూజ్ చేసే డ్రైనేజ్ కానీ వాళ్ళు స్నానం చేసిన వాటర్ కానీ ఇంకో వాటర్ అంతా ఎడిగిపోవాలండి. అవి వేరే ఏమైనా పైప్ లైన్ వేసి వేరే దగ్గరికి పంపిస్తున్నావు నువ్వు? లేదే, ఆ చెర్లకే పోతున్నాయి. ఇది మరి క్రైమ్ కదా ఇది. అంటే మనం ఇక్కడికి వస్తే వార్త బయటకు వస్తుంది, లేకపోతే ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇవన్నీ ఇట్లా వదిలేయాలన్నమాట. వచ్చేయండి తక్షణం. రంగనాథ్ గారు, గోపి చెరువు పిలుస్తున్నది మిమ్మల్ని. ఈ స్కూల్ ఏ భాగంలో ఉన్నది? ఈ అరబిందో రియాలిటీ ఎక్కడ కట్టిర్రు? మిగతా వెంచర్లు ఇక్కడ చాలా ఉన్నాయి, షెడ్లు ఇవన్నీ ఉన్నాయి. FTLలో బఫర్ జోన్లో చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ కూల్చండి. మీరు వాటర్ లేని దగ్గర కూడా వెళ్ళి కూల్చిరు కదా, వాటర్ లేవు, కట్టలేదు, ఏం లేదు. అక్కడక్కడ పోయి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి, మంచి మంచి పక్షులు ఇక్కడ ఇగో ఈ నీళ్ళల్లో మనకి కనబడతా ఉన్నాయి. చాలామంది ఇక్కడ చెప్తున్నారు విదేశీ పక్షులు కూడా వచ్చేవి గతంలో అని స్థానికులు చెప్తున్నారు, కానీ వాళ్ళు మాట్లాడట్లేదు. మరి ఇంత అద్భుతమైన ఈ ప్రాంతాన్ని రక్షించాలి కదా మనం. రక్షించాల్సిన వాడు పెద్ద పెద్ద టవర్లు కట్టుకొని చెరువు నాశనం చేస్తున్నాడే. ఇవన్నీ బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినవే. ఇక్కడ 3-4 వెంచర్స్ ఉన్నాయని అంటున్నారు. అటువైపు నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకవేళ వీలైతే. సో తక్షణమే ఈ గోపి చెరువును రక్షించాలి. లేక్ నెంబర్ 3714, షేరిలింగంపల్లి మండలం, లింగంపల్లి గ్రామం, లింగంపల్లి విలేజ్ కిందకి వస్తుంది. ఇది విలేజ్ మ్యాప్, ఆల్ ఎవిడెన్స్ పట్టుకొని మేము తిరుగుతూ ఉన్నాం. మేమేమి ఏదో ఉత్తగానే గాలికి మాట్లాడట్లేదు, గ్రౌండ్లోకి వచ్చి వాస్తవాన్ని కెమెరా ద్వారా బంధించి మీకు చూపిస్తూ ఉన్నాం. తేల్చండి వెంటనే, గోపి చెరువుకు రండి. సో మనం యువతల వైపు తిరిగి వచ్చినప్పుడు, కార్లో మనం యువతల వైపు తిరిగి వచ్చినప్పుడు మెయిన్ రోడ్ సైడు, సో ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ అది ఎక్కడుంది మనం అని కనుక్కున్నప్పుడు అది మొత్తం FTL అండ్ బఫర్ జోన్లో ఉంది. FTLలోనే ఉంది ఆల్మోస్ట్గా. ఇది ఎవరిది అంటే ఏరో రియాలిటీ, అంటే ఇది అరబిందో వాళ్ళదే అని చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. వేరే రియల్ ఎస్టేట్ కంపెనీది ఏం కాదు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వైపు వీళ్ళకి సంబంధించిన బ్లూ షీట్సే ఉన్నాయి. అంటే గోపి చెరువుని ఒక రకంగా వాళ్ళకి రాసిచ్చేసారనమాట. సో తక్షణం రంగనాథ్ గారు ఇక్కడికి రావాలా. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్లు మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లు ఇవన్నీ కూల్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం FTLలోనే ఉన్నాయి. సో లోపలికి వచ్చినాం మనం, ఇంకా లోపలికి వచ్చేసినాం. ఎక్కడైతే లేబర్ ఉంటారో అక్కడి వరకు వచ్చినాం. సో వీళ్ళంతా లేబర్కి సంబంధించిన ఇవన్నీ నిర్మాణ లేబర్ క్యాంప్ అని, ఇదంతా యూపీ బీహార్ వాళ్ళకి సంబంధించినవి. సో లోపలికి వెళ్ళడానికి లేదు, అక్కడ సెక్యూరిటీని పెట్టినారు. రేపటి నుంచి ఇది కూడా ఉండదు నాకు తెలిసి, వేరే వాళ్ళు కూడా రావడానికి ఉండదేమో. సో ఆ బ్లూ షీట్స్ ఉన్నాయి కదా, దాని అవతలంతా చెరువే. బ్లూ షీట్స్ అవతలంతా చెరువే. ఇది దగ్గర ఏం ఆషామాషిగా 5 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన చెరువు కాదు. ఇది దగ్గర ఇది 70 ఎకరాల చెరువు. 70 ఎకరాల చెరువుకి ఎంత FTL ఉంటుంది, ఎంత బఫర్ ఉంటుంది, మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో ఇట్లా ఈ చెరువులను మొత్తం చెరబట్టిండ్రు. ఇప్పుడు మేము చెప్పేది తప్పే అనుకుంటే మీరు వచ్చి సర్వే చేయండి. మీరు ఆర్వీ అసోసియేట్స్ ఇచ్చిన సర్వే ఉంది, మీ HMDLA అఫీషియల్ వెబ్సైట్లో మీకు చెరువు కనబడతా ఉన్నది. సో అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఈ రెడ్ మిక్స్ ప్లాంట్ ఎందులో ఉందో అని. లేదు ఇది ఇందులోనే ఉంది. ఇది అరబిందో రియాలిటీ వాళ్ళు ఆ బఫర్ జోన్లో FTLలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అనమాట మొత్తం. అసలు ఈ టవర్లు కూడా అందులోనే ఉన్నాయా, బఫర్లో ఉన్నాయా కూడా తేల్చాలి. నాకు డౌటే అది ఇంకా. సో ఇంత విచ్చలవిడి విధ్వంసం హైదరాబాద్లో జరుగుతున్నది. ఎవరండి ఈయన? హూ ఈజ్ హీ? లిక్కర్ స్కామ్లో దొరికిన శరత్ చందారెడ్డి. ఎవరైనా? అరబిందో ఫార్మాకు సంబంధించిన వాళ్ళు.
మరి మీరు పొద్దున లేస్తే రాత్రి లేస్తే మీరు కొట్టుకున్నట్టుగానే కనిపిస్తారు కదా. కవిత కేసును ఒక అరెస్ట్ చేసినామని ఒక ఆయన అంటాడు, లేదు లేదు మా ఒత్తిడి వల్ల అరెస్ట్ అయింది ఒక ఆయన అంటాడు, వీళ్ళంతా దొంగలు సారా దందా చేసిరని ఒక ఆయన అంటాడు. మరి అంతా ఇంత ప్రశాంతంగా వాళ్ళకి కట్టుకోవడానికి అనుమతిస్తున్నారు, పనులు జరుగుతున్నాయి కదా. మరి మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తలేరు? ఇప్పుడు దీన్ని హైడ్రా కాదు, ఇది హైడ్రామా అని ఎందుకు అనొద్దు చెప్పండి. ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ వర్క్స్ అయినా ఆపాలి కదా. మీరు ఆపండి, ఫస్ట్ వర్క్స్ అన్న ఆపాలి కదా. మీరు ఒక ఏమన్నా జీవో ఇచ్చిరా, లేకపోతే ఏమన్నా కాషన్ ఇచ్చిరా, లేదు ఒక హెచ్చరిక జారీ చేసిరా? ఎక్కడెక్కడైతే చెరువు లేక్ వ్యూ అని పెట్టి నిర్మాణాలు జరుగుతున్నాయో మీరు తక్షణమే ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఆపండి, మేము చెక్ చేసి ఇది చేసిన తర్వాత మాత్రమే మీకు మళ్ళీ అనుమతిస్తామని ఒక సర్క్యులర్ జారీ చేయలేరా? సో ప్రజలారా ఆలోచించండి. అతి భయంకరమైన విధ్వంసం మన చెరువులని మనవి కాకుండా చేస్తున్నారు. ఒక్కనికి కూడా తెలంగాణకి సంబంధం లేని వాళ్ళు వీళ్ళంతా. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.